హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తారోజ్ విత్ సింధు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, మీ అత్తగారు మామగారు మీ గురించి ఏమనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా అనుకున్నారా వాళ్ళ దృష్టిలో మీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి అనేది? సో అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. సో దానికంటే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియో కానీ మీరు ఎప్పుడు చూసినా సరే పాత వీడియోని స్కిప్ చేయొద్దు. ఆ వీడియో మీరు ఆ టైంలో మీకు కనిపించింది అంటే యూనివర్స్ మీకు నా ద్వారా ఏదో చెప్పాలనుకుంటుంది. సో పాత వీడియో అయినా సరే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఎనర్జీస్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అంటే లైక్ పాత కొత్త అనేది ఎనర్జీస్లో ఉండదు. ఆ టైంలో మీకు చూస్తున్నారు అంటే ఆ ఎనర్జీ, ఆ యూనివర్స్ మీరు తెలుసుకోవాలి అని చెప్తుందన్నమాట. దయచేసి నా వీడియోస్ అన్నిటిని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అట్లానే నా వీడియోస్ అన్నిటికీ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పాలి. అప్పుడే నాకు తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి. అలానే నెక్స్ట్ టాపిక్ నేను ఏం చేయొచ్చు అనేది కూడా నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మీకు ఏదైనా స్పెషల్గా ఏదైనా టాపిక్ మీద కావాలి, లేదా పర్సనల్ రీడింగ్ కావాలి అన్నా సరే డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను ఖచ్చితంగా మీకోసం చేస్తాను. సో ఇప్పుడు చూద్దాము, మీ అత్తగారు కానీ మీ మామయ్య గారు కానీ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అసలు అనేది. సో ఫస్ట్ కార్డ్ చూసేద్దాం. ఏస్ ఆఫ్ స్వాన్స్ వచ్చింది. సింపుల్గా ఇది ఏంటి అంటేనండి, ట్రూత్ అని కానీ, క్లారిటీ, స్ట్రాంగ్ మైండ్ అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మీ అత్తగారు కానీ మామగారు కానీ ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఇంటెలిజెంట్ అని, ఏదైనా సరే డైరెక్ట్గా నిజాన్ని మొహం మీదే మాట్లాడేస్తారు అని అనుకుంటారు. అంటే మీ స్వభావం వాళ్ళ దృష్టిలో ఎలాంటిదంటే మీరు ఏదైనా మొహం మీద మాట్లాడేస్తారండి, దేనికి బెదర్డు. చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఇతరులు ఏదైనా చెప్పినా సరే మీరు ఇట్టే కనిపెట్టేస్తారనమాట ఏంటి అనేది. మీరు మనసులో ఏది దాచుకోరండి. సో మీ మనసులో ఏది దాచుకోకపోవడం వల్ల ఏంటంటేనండి, వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. కొంచెం ఒక్కొక్కసారి హర్ట్ అవుతారు కూడా మాటలకి. లైక్ డైరెక్ట్గా చెప్పడం వల్ల కొంచెం హర్ట్ అవుతారు. కానీ వాళ్ళకి తెలుసు మీరు చాలా స్మార్ట్. మీరు ఏదైనా సరే ఏం చూసినా సరే చాలా క్లియర్గా ఉంటుంది. చాలా లైక్ క్లారిటీ అనేది బాగా మెయింటైన్ చేస్తే ఏదైనా చెప్పినా సరే మీకు బాగా అర్థమవుతుంది అనే ఒక ఆలోచనలో ఉంటారనమాట. సో మీకు ఎవరైనా సరే ఒకవేళ మీకు అబద్ధాలు కానీ చెప్తే మీకు ఖచ్చితంగా తొందరగా అర్థమైపోతుంది. అట్లానే మీ దగ్గర వేరే విధంగా అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకొకలాగా మాట్లాడతారు చూడండి, అలాంటి వాళ్ళ వేషాలు మీ దగ్గర పనిచేయవని మీ అత్తగారు మామగారు బాగా తెలుసండి. సో ఇది అనమాట దాని మీనింగ్. సెకండ్ కార్డ్ చూసేద్దాము. ఇది 5 wands అండి. 5 wands అంటే సింపుల్గా వర్డ్స్ చెప్పాలి అంటే ఆర్గ్యుమెంట్, కన్ఫ్యూజన్, ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ టెన్షన్ అనే ఒకటి ఇండికేట్ చేస్తుంది. మెయిన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ అండి. సో మీ అత్తగారు కానీ మామగారు కానీ మీ గురించి ఎలా ఆలోచిస్తారంటే, మీరు ఏం చెయ్యకపోయినా సరే గొడవ పెట్టుకుంటారు, లేదా మీ చుట్టూతో ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, మీతోటి ఏదో ఒక టెన్షన్ ఉంటుంది అని భావిస్తారండి.
మీరేం చేయకపోయినా సరే మీతో ఏదో ఒక ఇబ్బంది అన్నట్లుగా భావిస్తారు. మెయిన్ ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారండి వాళ్ళు ఏదైనా సరే ఒపీనియన్స్ కూడా మీ గురించి చాలా విధంగా చాలా రకాలుగా వేరేగా ఉంటాయి. అండ్ అదంతా మిస్అండర్స్టాండింగ్ వల్లే అవుతుందన్నమాట. మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని చాలా తప్పుపడుతూ ఉంటారనమాట. మీరు ఎంత మంచిగా సపోర్ట్ ఇవ్వాలి అనుకున్నా సరే వాళ్ళకి తప్పుగా అర్థమవుతుంది, తప్పుగా పోర్ట్రేట్ అవుతూ ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి మిమ్మల్ని సపోర్ట్ చేయడము అర్థం కాదు, అలాగని మీతో సైలెంట్గా ఉండడము రాదు. సో అది ప్రాబ్లం అనమాట. సో అదండి ఇంతకన్నా కొంచెం ఆర్గ్యుమెంటేటివ్గా ఉంటుందన్నమాట అత్తగారు మామగారితో. ఓకే, ఇది కేవలం కొంతమందికేనండి, అందరికీ కాదు, కొంతమందికే. సో యా, ఇది కేవలం జనరల్ రీడింగేనండి, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మెజిషియన్. సింపుల్గా చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అని కూడా చెప్పచ్చండి. ఇది కాన్ఫిడెన్స్ని సూచిస్తుంది అనమాట. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగుంటాయి, మంచి స్కిల్స్ ఉంటాయని కూడా అంటారు. చూసారా, బెంచ్ మీద అన్నీ ఉన్నాయి. మంచి స్కిల్స్ ఉంటాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటాయి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే లైక్ ఏమైనా అనుకున్నా సరే అది చేస్తారనమాట, అది జరిగేలాగా చూసుకుంటారు. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట వీళ్ళకి. సో మీ అత్తగారు మామగారు ఏమనుకుంటున్నారంటే మీరు ఏదైనా సరే జీవితంలో అనుకున్నది సాధించగలరు. సో ఏదైనా సరే ఒకటి అనుకుంటే అది కష్టమైనా సరే ఎట్లాగొట్లా అది ఫినిష్ చేస్తారండి. ఇప్పుడు ఏదైనా పని అనుకొని ఆ పని కొంచెం అవ్వట్లేదు అనుకోండి, వేరే వాళ్ళు వదిలేస్తారు, కానీ మీరు మాత్రం అది మాత్రం అయ్యేదాకా కూర్చొని ఏదో ఒక విధంగా హెల్ప్ తీసుకోనో లేకపోతే ఏదో ఒక విధంగా ఆ పని ఫినిష్ చేసిన తర్వాత నిద్రపోతారండి. ఆ పని ఫినిష్ అవ్వలేదు మీకు అసలు నిద్ర పట్టదు అంటే అలా ఆలోచిస్తారన్నమాట మీ అత్తగారు మామగారు. మీకు చాలా స్ట్రాంగ్ మైండ్, అలా కంట్రోల్ అంటే లైక్ మీ మైండ్ చాలా కంట్రోల్డ్గా ఉంచుకుంటారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని ఎలాగోలా సాల్వ్ చేసుకునే క్యాపబిలిటీస్ మీకు ఉన్నాయని అని వాళ్ళు అనుకుంటారు అనమాట. చాలా కాన్ఫిడెంట్ పర్సనాలిటీ అనేది ఉంటుంది మీకు. సో మీ అత్తగారు మామగారు మీ గురించి లైక్ సీక్రెట్గా ఏమనుకుంటారంటే ఇంకొక విషయం, మీరు ఏదైనా సాధించగలరు, ప్లస్ మీకంటూ సొంత లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోగలరు. సొంత ఫ్యామిలీని లైక్ ఎట్లా చెప్పను, లైక్ మీకున్న తెలివితేటలతో, మీకున్న కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ మైండ్ సెట్తో మంచిగా ఇప్పుడు ఇల్లు లేకపోతే మంచిగా తొందరగా ఇల్లు కట్టుకోవడం, అది ఎలాగా అనేది చూసుకొని దాని ప్రకారం, లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగంలో చాలా పైకి వెళ్తారండి, పైకి వెళ్ళి మంచిగా సెటిల్ అవ్వడం, మీకంటూ సొంతగా మీరు నిర్మించుకోగలిగే పొజిషన్లో ఉంటారని వీళ్ళు బాగా గట్టిగా నమ్ముతారండి మీ అత్తగారు మామగారు మీ గురించి. సో అది ఇదన్నమాట. సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 8 స్వాన్స్ అండి. ఇది మీనింగ్ ఏంటంటేనండి భయము, కన్ఫ్యూజను, ఓవర్గా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ అంటారు కదండి, అది ఏంటంటేనండి మీ అత్తగారు మామగారు. అండ్ ఇది కేవలం అమ్మాయికే కాదండి, అబ్బాయికి కూడాను. ఈవెన్ అబ్బాయికి కూడా అత్తమామలు ఉంటారు కదా, ఆయనకు కూడా ఉంటుంది, మగవాళ్ళకు కూడాను. సో మీ అత్తగారు మామగారు ఏమనుకుంటారంటేనండి మిమ్మల్ని ఫస్ట్ థింగ్ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోరండి వాళ్ళు. పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వలన ఏంటంటే ఓవర్గా ఆలోచించడం,
ఏదో ఒక చిన్న చిన్న విషయాలకో అనవసరమైన విషయాలకి భయపడడం లాంటివి చేస్తారండి మీ అత్తగారు మామగారు. సో వాళ్ళు ఏంటంటే ఆ భయంతో ఎలాగంటే ఈ మనిషిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ఈ మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు ఏంటంటే రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతారండి వాళ్ళు. అలానే ఓవర్గా ఆలోచిస్తారు ప్రతిదాని గురించి. ఒక చిన్న విషయం జరిగినా సరే చాలా ఓవర్గా మీ గురించి ఆలోచించి ఓవర్గా ఎస్టిమేట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఎక్కడో అండర్స్టాండింగ్ విషయంలో స్టక్ అయిపోయారండి, చాలా డెప్త్గా స్టక్ అయిపోయారు. సో అది మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే ఎక్కడో స్టక్ అయిపోయి ఓవర్గా ఆలోచిస్తూ మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ మిమ్మల్ని తప్పు పట్టడం, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళే బాధపడడం ఏంటి ఇలాగా అని అలాగా ఉంటుందని చాలా భయపడుతూ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారనమాట వీళ్ళు. ఏదైనా సరే క్లారిటీ ఉండదండి. ఏది నమ్మినా సరే అందులో ఒక క్లారిటీ వాళ్ళకి కనబడదు. మీ అత్తగారి మామగారికి మీ విషయంలో మీరు క్లారిటీ ఇచ్చినా కనబడదు వాళ్ళకి, అలా అనమాట. లాస్ట్ కార్డ్ చూసేద్దాం. ద హై ప్రిస్టెస్. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే సైలెన్స్ మిస్టరీ అండి. సో మీ అత్తగారు మామగారు ఏమనుకుంటారంటేనండి, లైక్ మీరు చాలా సైలెంట్, అలానే మీరు ఏది వేరే వాళ్ళకి ఏది చెప్పరు, అంటే దాపరికం అనేది మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఏది మీరు బయటకు చెప్పరండి, ఏం చెప్పాలో అంతవరకు చెప్తారు. ఒక్కొక్కసారి అయితే అసలు అది కూడా చెప్పరు, సైలెంట్గా ఉంటారు. మీ అత్తగారికి మామగారికి మీ గురించి తెలుసుకోవడం కంటే కూడా మీరేం ఆలోచిస్తున్నారని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మీరేమీ అంత ఓపెన్గా లైక్ అన్నీ అంటే షేర్ చేసుకోరని చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఎంత షేర్ చేసుకోవాలో అంతే, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఎవరితో అయినా సరే ఒక లిమిట్ మెయింటైన్ చేస్తారండి మీరు. అది దీని అర్థం. మీరు చాలా హైడ్ చేస్తారు, అంటే లైక్ అది ఇందాక చెప్పినట్లు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి, ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి అనే మైండ్ సెట్ ఉంది కదండి. దానివల్ల హైడ్ చేస్తారు. మీ దగ్గర అన్ని విషయాలు మీలో మీరే ఉంచుకుంటారు. మిమ్మల్ని చదవడం అనేది మీ అత్తగారికి మామగారికి చాలా కష్టం అండి. మిమ్మల్ని చదవలేరు వాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండిద్ది అనమాట. వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతారు. సో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటేనండి, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మీకు చాలా తెలుసు, మీరు బయటకి ఏదైతే చూపిస్తారో ఏదైతే చెప్తున్నారో దానికి మించిన విషయం అనేది మీకు తెలుసు. ఒక విషయం ఉందండి, ఆ విషయము సంథింగ్ కొంచెం చెప్పారు, లైక్ ఇందాక చెప్పినట్లు ఎంత చెప్పాలో అంతవరకే చెప్పారండి. కానీ విషయమైనా వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకి మీకు ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా తెలుసు. బట్ కావాలని ఎంతవరకు చెప్పాలో ఏం చెప్పాలో అంతవరకే చెప్పారని వాళ్ళకి అర్థమైపోయింది. అలాగనమాట. అంటే ఇది ఏమీ బ్యాడ్గా తీసుకోవద్దు. కొంతమంది ఏంటంటేనండి పర్సన్ని బట్టి ఒక మెయింటైన్ చేస్తారు, ఎవరితో ఎంత ఉండాలి ఏంటి అనేది. అది తప్పు కాదు, అది చాలా మంచి విషయమే. అంటే వాళ్ళకి తెలుసు ఇంకా, అంటే మన కోడలు కొంచెం ఒక లిమిట్లో మెయింటైన్ చేస్తుంది, అందరితో ఎంతలో ఉన్నా అంతలోనే ఉంటుంది అని. కోడలనే కాదు, అల్లుడు కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారు. ఒక పెద్దరికము అంటారు కదండి, ఆ టైప్ మెయింటైన్ చేస్తారు. చూసారా ఇది ఫోటో, అలాగా ఒక మెయింటైన్ చేస్తారు చూడండి, ఒక లెవెల్ అలా మెయింటైన్ చేస్తారు అని వాళ్ళకి ఒక క్లారిటీ ఉందన్నమాట. ఓవరాల్గా అయితే ఇదండి. కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. బట్ స్టిల్ కొంతమంది ఏంటంటే మిమ్మల్ని చాలా కాన్ఫిడెంట్గా చూస్తారు, మీరు ఏదైనా సరే కాన్ఫిడెంట్గా సక్సెస్ అవుతారు. ఒక మంచి
హోదా అనేది మెయింటైన్ చేసే ఒక మనిషిలాగానే చూస్తారండి. సో ఏదైనా సరే వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళిపోయే స్వభావం ఉందని కూడా అనుకుంటారు. సో ఇది నా ఓవరాల్ రీడింగ్ అండి. సో మరిన్ని రీడింగ్స్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే దీని మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది. అండ్ మీకు ఇంకేదైనా టాపిక్ మీద కావాలి, జనరల్ రీడింగ్ లేదు, పర్సనల్ రీడింగ్ కావాలన్నా సరే నాకు మెసేజ్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు డైరెక్ట్గా మెసేజ్ చేస్తే నేను మీకు ఫస్ట్ రీడింగ్ అనేది ఫ్రీ ఇస్తాను. మీకు ఖచ్చితంగా నేను చేస్తాను మీకు డెఫినెట్లీ. సో ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.